హాయ్ అండి, వెల్కమ్ టు భీష్మ బంగారం ఛానల్. ఈ వీడియో వచ్చేసి ప్రీవియస్ వీడియోకి కంటిన్యూషన్. ప్రీవియస్ వీడియోలో శిల్పారంలో ఉన్న స్టాల్స్ చూపించాను. ఆ వీడియోలో కొన్ని స్టాల్స్ మాత్రమే కవర్ చేశాను. అందుకే ఈ వీడియోలో రిమైనింగ్ స్టాల్స్ కవర్ చేద్దాము. సో మీరందరూ శిల్పారంలో ఫ్యాషన్ అంటే బట్టలు, జ్యువెలరీ సంబంధించినవి చూసుంటారు స్టాల్స్ ఎక్కువగా. సో అలా కాకుండా నా వీడియోస్లో మొత్తం అన్నీ కవర్ అవుతాయి. ఇప్పుడు చూపించే డెకరేటివ్ ఐటమ్స్ సీ షెల్స్తో చేశారు. పార్ట్ 1 వీడియో అండ్ శిల్పారామం నైట్ వ్యూ వీడియో అండ్ అంతకుముందు నేను సెప్టెంబర్లో షేర్ చేసిన శిల్పారామం వీడియోని ఎవరైనా చూసి ఉండకపోతే మళ్ళీ ఇప్పుడు చూసేయండి. చూడండి, సీ షెల్స్తో చేసినవి ఎంత బాగున్నాయో, ఎంత క్యూట్గా ఉన్నాయో. వీటిని తెలుగులో శంకులు, ఆల్చిప్పలు అంటారు. మేము చిన్నప్పుడు ఆల్చిప్పలతో ఆడుకునే వాళ్ళము. ఇప్పుడు చూపించబోయే గవ్వలతో మనము చిన్నప్పుడు అష్టాచమ్మ ఆడుకున్నాము. కొన్ని విలేజెస్లో అయితే ఇప్పటికి కూడా ఈవినింగ్ అయితే చాలు ఇలా వీటితో అష్టాచమ్మలు ఆడుకుంటూ ఉంటారు. మీలో ఎవరైనా ఈ గవ్వలతో ఇంతవరకు అష్టాచమ్మ ఆడుకొని ఉండకపోతే కామెంట్ చేయండి. సో ఎందుకు అడుగుతున్నానంటే చాలా మంది ఇప్పటికే గవ్వలతో ఆడుకొని ఉంటారు. ప్రతి ఒక్కరికి గవ్వలతో ఆడుకోవడం సరదా, అందుకనే ఆడుకొని వాళ్ళని కామెంట్ చేయమని అడుగుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి డ్రెస్సెస్, ఇవి కూడా చాలా బాగున్నాయి. చూడండి, లైట్ అప్పటికే ఈవినింగ్ అయిపోయింది, అందుకని లైట్స్ కూడా వేసేసారు. యాక్చువల్ గా అయితే నేను ఈ స్టాల్స్ తీయడానికి శిల్పారామంకి వెళ్ళలేదు. శిల్పారామంలో స్టాల్స్ అయితే కవర్ చేయడానికి వెళ్ళలేదు. వెళ్ళాను కాబట్టి కవర్ చేశాను. అండ్ ప్రీవియస్ వీడియోలో కూడా స్టాల్స్ పెట్టలేదు, అందుకని స్టాల్స్ కూడా వీడియో తీసుకున్నాను. బ్యాగ్స్ చూడండి ఎంత బాగున్నాయో, మంచిగా హ్యాండ్మేడ్ బ్యాగ్స్ ఇవన్నీ. మేము వెళ్ళిన రోజు ఒడిస్సా ఫెస్టివల్ ఉండింది. నేను యూట్యూబ్లో సెర్చ్ చేసిన ప్రకారం ఒడిస్సా ఫెస్టివల్లో అక్కడ స్టేజ్ పర్ఫార్మెన్సెసే కాకుండా ఫుడ్ కూడా పెట్టారు. ఆ ఫుడ్ యాక్చువల్లీ నన్ను అట్రాక్ట్ చేసింది. చాలా స్నాక్ ఐటమ్స్ ఉన్నట్టు అనిపించి వెళ్ళాము. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. చాలామంది ఉన్నారు, నడవడానికే ప్లేస్ లేదు ఆ ఫుడ్ స్టాల్స్ అన్నీ చూడడానికి. అండ్ మోర్ ఓవర్ ఎక్స్ప్లోర్ చేయడానికి అస్సలు లేకుండా అయిపోయిందండి. ఇక మేము స్టేజ్ దగ్గరికి వెళ్ళే ముందు ఆ ఫుడ్ ఐటమ్స్ చూసే ముందే ఈ స్టాల్స్ వీడియో తీసుకున్నాను. అందుకని ఈ స్టాల్స్ వీడియో అయినా పెట్టగలిగాను. ఈ హైదరాబాద్ పర్ల్స్, చిన్న చిన్న పర్ల్స్ చూడడానికి బాగా ఉన్నాయి. బట్ కాస్ట్ మాత్రం అరౌండ్ 2000 చెప్పారు ఈచ్ పీస్, అందుకని నేను తీసుకోలేదు. కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది. శిల్పారామంలో వుడెన్ ఐటమ్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ క్యూట్గా బాగుంటాయండి. ఇంట్లో పెట్టుకోవడానికి కూడా హోమ్ డెకార్కి బాగా పనిచేస్తాయి అండ్ అవుట్ సైడ్ డెకార్కి కూడా బాగా పనిచేస్తాయి శిల్పారామంలో ఉండే ఈ వుడెన్ ఐటమ్స్. నాకైతే ఇక్కడ చూపించిన ఐటమ్స్ డెకరేషన్ నచ్చింది. కుందన్స్తో అండ్ మిర్రర్స్తో బాగా డెకరేట్ చేశారు. అండ్ రైట్ సైడ్కి వస్తే మొత్తం వుడెన్ ఐటమ్స్, గ్లోబ్ కూడా ఉందండి ఆఖరికి. మోర్ ఓవర్ ఎక్కువగా మనకి గడియారాల్లో వాల్ క్లాక్స్ కనిపించాయి ఎక్కువగా. ఈ కూజాలు అయితే ఇంట్లో డెకరేషన్కి, అవుట్డోర్ డెకరేషన్కి బాగుంటుంది. ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ నేను మౌత్ ఆర్గన్స్ ఉన్నాయని చూసుకోలేదండి, అనవసరంగా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను మా గ్రీష్మకి. ఇక్కడే కొన్ని ఉండాల్సింది. హైదరాబాద్లో ఉండే మంచి టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేసెస్ శిల్పారామం కూడా ఒకటి. శిల్పారామం పక్కన లెఫ్ట్ సైడ్ శిల్పకళా వేదిక ఉంటుంది. అందులో రెగ్యులర్గా డాన్స్ పర్ఫార్మెన్సెస్ చేస్తూ ఉంటారు అండ్ స్కిట్స్ కూడా వేస్తూ ఉంటారు. శిల్పకళా వేదిక సిమిలర్ టు రవీంద్ర భారతి లాగా ఉంటుంది. సో మీకు రవీంద్ర భారతి తెలిసే ఉంటుంది, అలాంటిదే శిల్పకళా వేదిక. శిల్పకళా వేదికలో ఆడిటోరియం చాలా పెద్దగా ఉంటుంది. అలా కాకుండా శిల్పారామంలోనే ఒక ఓపెన్ స్టేజ్ ఉంటుంది. ఆ ఓపెన్ స్టేజ్ పైన కూడా మన ట్రెడిషనల్ డాన్సెస్ అండ్ ట్రెడిషనల్ మ్యూజిక్ పర్ఫార్మెన్సెస్ ఇస్తూ ఉంటారు. మాటలు చెప్పుకుంటూ పోతున్నాను, మీరు వీడియోలో ఉండే స్టాల్స్ అండ్ ఐటమ్స్ని గమనిస్తున్నారో లేదో కామెంట్ చేయండి. ఇక్కడ బ్లాక్గా కనిపిస్తున్నాయి పెయింట్ వేసి, అవి దేంతో చేశారో నాకు ఐడియా లేదు. ఇదిగోండి ఒడిస్సా సంబంధించిన స్టాల్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి అవి కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో వీడియోని ఎండ్ దాకా చూడండి, సో దట్ అన్ని స్టాల్స్ కవర్ చేసుకోవచ్చు. ఇది చూడండి, పేపర్ వర్క్తో చేసిన ఐటమ్స్ అంట. బట్ అన్ఫార్చునేట్లీ నేను సరిగ్గా తీయలేకపోయాను. ఎలాగోలా మీరు మీ మొబైల్ని టర్న్ చేసుకొని చూసేయండి. పెయింటింగ్స్ కూడా చాలా బాగున్నాయి కదా. కొన్ని స్టాల్స్ ఒడిస్సా ఫెస్టివల్ జరుగుతుంది కదా, దానికి సంబంధించినవి ఉంటాయి. కొన్నేమో జనరల్ స్టాల్స్, అలా మిక్స్డ్ స్టాల్స్ ఉంటాయి.
చూడండి, ఇది బాలాసోర్ అనే ప్లేస్లో నుంచి తయారు చేసిన హ్యాండ్మేడ్ బుట్టలు కలర్ఫుల్గా బాగున్నాయి కదా, నాకైతే నచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి డ్రెస్సెస్ అండి, టాప్స్. సో ఒడిస్సాకు సంబంధించిన స్టాల్స్ కొన్ని ఉన్నాయి కదా, అందులో కూడా మనకి బట్టలు కూడా కొన్ని పెట్టారు. బట్టలతో కాకుండా లాస్ట్లో ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ పెట్టారు. సో ఇక్కడ నుంచి ఇందాక చెప్పినట్టు వచ్చేవన్నీ ఒడిస్సా ఫుడ్ అండ్ క్రాఫ్ట్ ఫెస్టివల్కి సంబంధించినవి. ఇవి వచ్చేసి కాటన్ శారీస్. ఇవైతే డైలీ వేర్కి బాగుంటాయి కాటన్ శారీస్. బట్ మేము కాస్ట్ అడగలేదు, మేము ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసే రంగులోనే ఉన్నాము. వాటి కాస్ట్ కనుక్కునే టైం కూడా ఉండదు, ఎందుకంటే నేను ఫ్యామిలీతో వెళ్తాను. సో మా వారు అండ్ మీకు గ్రీష్మ తెలుసు కదా, మా పాప. సో తను చాలా అల్లరి చేస్తుంది, తన అల్లరిని తట్టుకుంటూ మనము వీడియోస్ తీసుకోవాలి. అందుకని చెప్పేసి నేను చాలా వరకు కాస్ట్లు ప్రైజెస్ ఏమీ కనుక్కోను. అలా ఉన్న కలెక్షన్ని యాస్టేజ్గా చక్కగా వీడియో తీసి నేను ముందుంచుతున్నాను. మీరు గమనిస్తే నేను ఎక్కువ ఇంట్లోనే ఉంటాను లైవ్స్ చేసుకుంటూ. సో నాకు ఎక్కువ బయట తిరగడం ఇష్టం ఉండదు ఒక్కదానికి, వేరేస్ కొంచెం ఫ్యామిలీతో తిరగడానికి ఇష్టము. అందుకని చెప్పి నేను మా వారు గ్రీష్మతో ఎక్కువ వెళ్తూ ఉంటాను బయటకి. వాళ్ళు లేకపోతే ఏదో వెళతిగా ఉంటుంది ఒకదాన్ని వెళ్ళినా కానీ. సో అందుకని నేను పెద్దగా ఇష్టపడను వెళ్ళడానికి. సో కుండలు బాగున్నాయి కదా, ఈ మట్టి పాత్రలు అయితే సూపర్ ఉంటాయి. శిల్పారామంలో ఫుల్ కలెక్షన్ ఉంటుంది. ఈచ్ ఇండివిజువల్ కలెక్షన్ తీయడానికి టైం సరిపోలేదు, చాలా పెద్దది కదా, చాలా ఎక్స్ప్లోర్ చేయాలి. అందుకని ఇలా ఓవరాల్గా పైన వీడియోస్ తీసుకొని వచ్చాను. చాలామంది మట్టి పాత్రలు కుకింగ్ కోసం వాడుతూ ఉంటారు. అలా వాడుతూ ఉన్నట్లయితే కింద కామెంట్ చేసేయండి. నేనైతే మట్టి పాత్రలు వాడను, వాటిని మెయింటైన్ చేయాలంటే చాలా కష్టము. సో ఇవన్నీ ఒడిస్సా ఫుడ్ ఫెస్టివల్లో పెట్టిన ఐటమ్స్. ఇది వచ్చేసి టీ పౌడర్, కాఫీ పౌడర్ అనుకుంటా అండి. అక్కడ ఉన్న జనాభాలో నాకు క్లియర్గా తీయడానికి రాలేదు. నెక్స్ట్ స్టాల్స్లో మనకి పచ్చళ్ళు కూడా వస్తాయి ఫుడ్ ఫెస్టివల్లో పెట్టినవి, అండ్ డిఫరెంట్ స్నాక్ ఐటమ్స్ ఉన్నాయి, అండ్ మురుకులు కూడా ఉన్నాయి. శిల్పారామం స్టాల్స్ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. శిల్పారామం వీడియోస్ని చూసినందుకు థ్యాంక్ యూ అండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.